Nineveh. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి శ్రావణాన్ని వచ్చి వర్తమానాన్ని అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో కొద్దిగా తడబాటు కంగారు ఉన్నా సరే నాకు వచ్చిన ఈ అవకాశాన్ని వాడుకుందామని మీ మధ్య ఈ విధంగా నిలబడ్డాను. ముందుగా నా గురించి ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. కీర్తనల గ్రంథం నుంచి 150 దావీదు కీర్తన. దావీదు కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణము యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాస్తురాలు చెల్లించుకున్నాం తండ్రి. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటులో కాచి కాపాడి యేసయ్య మరొక ప్రభుదినానికి మాకు అనుగ్రహించి ఈ విధంగా నేను ఆరాధించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు, నీ వాక్య మర్మాలు తెలుసుకున్నటకు మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకే వందనాస్తురాలు చెల్లించుకుందేవా. మరి ఈ సమయంలో ఈ కొద్దిగా నీ వాక్యాన్ని ఇదిగోనైనా మేము బోధించుండగా, పంచుకొనిచుండగా సహాయం అనుగ్రహించండి, ధైర్యాన్ని అనుగ్రహించండి, నీ ఆత్మీయ నింపుదల మాకు అనుగ్రహించమని అడుచుందేవా. ఇదిగో నేను నీ మాటలతో మేము ఇదిగోనైనా ఇదిగో నింపబడినట్టు, బలం పొందినట్టు సహాయం అనుగ్రహించి మమ్మల్ని మీరే నడిపించి ఇదిగోనైనా నీ ఆరాధనకు మమ్మల్ని సిద్ధపాటు చేయమని, కొద్ది మనవులు నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో అంటే మనం కొంచెం ముందు నుంచి చూస్తే 145 దావీదు కీర్తన నుంచి చూస్తే 146 అంటే 45 నుంచి చూస్తే స్తుతి కీర్తన అని హెడ్డింగ్ ఉంటుంది. 146 నుంచి మనం ఒకసారి పరిశీలిస్తే స్టార్టింగు అంటే ఆ కీర్తన స్టార్టింగు స్తుతితో ఆరంభమవుతుంది, కీర్తన ఎండింగ్ కూడా స్తుతితోనే ముగింపబడుతుంది. అలాగా 146, 147, 148, 149 ఈ అధ్యాయాలన్నీ కూడా ఆ విధంగానే ప్రారంభము ముగింపు అవుతుంది. అయితే ఈ 151 దావీదు కీర్తనకు వచ్చేటప్పటికి స్తుతికి పరాకాష్ఠ స్థితిలో అంటే ఉన్నాయి 6 వచనాలు, కానీ దీంట్లో చిన్న చిన్న వచనాలే 6, కానీ ప్రతి వచనం కూడా స్టార్టింగు ఎండింగ్ కూడా స్తుతితో ఆరంభమయ్యి స్తుతితో ముగింపబడుతుంది. అయితే ఈ వచనాల్లో అన్నింటిలో కూడా ఆ దేవాది దేవుడు కేంద్రంగా ఉండి స్తుతింపబడుతున్న విధానం మనకి తేటతెల్లమవుతుంది. అయితే ఈ 150 దావీదు కీర్తనలు స్తుతి లేకపోతే స్తుతించుడి అనే మాట మనం పరిశీలిస్తే ఇంచుమించు 6 వచనాల్లో కూడా 13 సార్లు మనకి ఈ స్తుతించుడి అనే మాట మనల్ని ఈ విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. 13 సార్లు ఈ 151 దావీదు కీర్తనలో మనం చూడొచ్చు. అయితే ఈరోజు నేను గ్రహించింది ఏంటంటే
నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు నేను కొంచెం టెన్షన్ పడ్డాను. ఏ విధంగా అంటే ఏదో శుక్రవారం కొంచెం టైం తక్కువ కాబట్టి ఏదో కొంచెం నాకు తెలిసిన వాక్యాన్ని మీ మీద పంచుకుంటున్నాను కానీ, ఎప్పుడు ఆదివారం అయితే నాకు రాలేదు. నేను కూడా ధైర్యం చేయలేదు. అయితే నేను ప్రార్థనాపూర్వకంగా కొంచెం కనిపెట్టినప్పుడు నాకు ఈ వచనం దొరికింది, ఈ అధ్యాయం దొరికింది. అయితే అనుకోకుండా ఈరోజు మనం పాడిన పాటల్లో మొదటి పాట కూడా దీనికి సంబంధించిన పాట. ఈ పాటే మనం పాడుకుంటూ దేవుణ్ణి గణపరిచాం. అయితే మనం ఒక్కో వచనాన్ని మనం ధ్యానిస్తే, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. అంటే ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమలను ఒప్పుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. అంటే మనం ఈ ఆత్మ శరీరము ప్రాణములతో మనం కలిగిన మనం ఎన్నో దైనందిన జీవితంలో మన ఆలోచనల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా ఎన్నో యొక్క దోషములు, ఎన్నో యొక్క తప్పిదములు మనం చేస్తాం కదా. అవి మన దేవుని ఎదుట నా దోషమును కప్పుకొనక, అంటే కప్పుకొనక ఒప్పుకొని, మొదటి వచనంలో మనకేముంది, మొదటి అదే అదే 5లో స్టార్టింగ్లో నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటేని. కప్పుకొనక ఒప్పుకుంటే యెహోవా సన్నిధిని నా అతిక్రమలను ఒప్పుకొందుననుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. మనల్ని కలుగజేసిన దేవుడు మనల్ని, మన పాపాన్ని పరిహరించిన వాడిగా మనకి ఈ వచనం ద్వారా మనకి తెలియబడుతుంది. అంటే ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో మనం కడగబడిన మన దోషాన్ని ఆయన పరిహరించి, ఆయన బిడ్డగా ఆయనను మనల్ని సొంతగా మనల్ని అంగీకరించిన దేవునికి మనము ఎందుకు స్తుతించాలనేది రెండో ఆన్సర్గా మనకు కనబడుతుంది. తర్వాత ఇంకో విధంగా మనం చూస్తే, ఎఫెసీయులు రాసిన పత్రికలో చూస్తే మనల్ని ఏ విధంగా ఆయన ఇంకా ఎందుకు స్తుతించాలనేది మనం ఒకసారి ధ్యానం చేస్తే, ఎఫెసీయులకు 1వ అధ్యాయము 7వ వచనం, 6 కొంచెం కింద నుంచి చదువమ్మ. జగత్ పునాది. కలిగి ఉన్నది. జగత్తి పునాది వేయకముందే, అంటే మన రూపింపబడక ముందే కాదు, కానీ ఇంకా జగత్తులోని పునాది, అంటే ఈ భూమి ఆకాశములను ఈ యొక్క ఈ విధంగా ప్రపంచాన్ని కలిగింపక మునిపే, ఆయన జగత్తుకి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నారు. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి, ఆయన కృపచేత, ఆయన మహదైశ్వర్యమును బట్టి, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన, అంటే ఆయన సిలువలో కాచిన రక్తం వలన, ఆయన మన కోసం కాచిన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకి కలిగి ఉన్నది. ఈ విధంగా అంటే మనకి ఆయన ప్రేమించారు, మనల్ని కలిగజేశాడు, మన యొక్క అపరాధములను ప్రాయశ్చిత్తం చేశాడు. అయితే దేని ద్వారా చేశాడని మనం ఆలోచన చేస్తే, ఆ సిలువలో కార్చిన రక్తం వలన మనకి ఆయన అపరాధములను క్షమాపణ కలుగు చేశారు. ఇంకో విధంగా మనం చూస్తే, అదే ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో మనం చూస్తే 2, 4, 5 మనం చూస్తే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. మనం చూస్తే చచ్చిన వారము, అంటే జీవము లేని వారము, ప్రాణము లేని వారము, చచ్చిన స్థితి మనలో కలిగిన వారము. దేని ద్వారా చనిపోయాము? మన అపరాధముల చేత, మన పాపముల చేత, మన దోషముల చేత మనం చచ్చిన వారమై ఉండినప్పుడు, అంటే జీవము లేని స్థితిలో మనం ఉన్నప్పుడు, చనిపోయి ఒకరోజు
అంటే ఇప్పుడు ఫ్రీజర్లో పెడుతున్నాం కదా, ఒక రోజు 2 రోజులు లేకపోతే మహా అయితే వారం రోజులు. అయితే తర్వాత తీసేస్తే ఈ యొక్క దేహము మనం కంపు కొట్టే స్థితిలో ఉన్నప్పుడు, అంటే చచ్చిన వారమే మనం ఉండినప్పుడు సైతము, అంటే చనిపోయాడు కదా ఈ వ్యక్తి మనకి ఇంకా తిరిగి రాడని మనల్ని వదిలేయలేదు, కానీ చనిపోయిన సైతము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల, అంటే చనిపోయిన మనం ఏదైనా ఇంట్లో మన ఒక కోడిని కానీ దేన్ని కానీ మనం పెంచుకున్నప్పుడు అది బ్రతికుండి మన ఇంట్లో తిరిగితే మనం ఉంచుకుంటాం, కానీ చనిపోతే కూడా మనం ఉంచుకోం. మనకనేది తెలిసే దాని నుంచి వచ్చింది. కానీ ఒక ఒక కోడి గుడ్డు పెట్టినప్పుడు ఒక గుడ్డు కూడా ఒక వారం రోజులు లేకపోతే 10 రోజులు, ఈ మధ్యన ఫ్రీజర్లు ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు మనం ఉంచుకుంటాం, కానీ వాసన వస్తాయి కూడా మనం ఉంచుకునే స్థితి మనం ఉన్నప్పుడు, మన అపరాధముల సహితము చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల ఆయన చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. చనిపోయినప్పుడు తన కుమారుని ద్వారా మనల్ని ఆయన మహాకృప మనకు అనుగ్రహించి మనల్ని ఆయనతో బ్రతికించిన స్థితి మనం ఈ వచనంలో మనం చూడొచ్చు. ఈ విధంగా మనం ప్రభువుని ఎక్కడ ఆరాధించాలి, ప్రభువుని ఎందుకు ఆరాధించాలి అనే 2 క్వశ్చన్స్ మనం చూసాం కదా. ఇంకా 3 నుంచి 5 వచనాల ద్వారా మనం వేటేడు ద్వారా ప్రభువుని ఆరాధించాలనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి, తంబురతోను నాట్యముతోను ఆయన స్తుతించుడి, తంతి వాయిద్యములతోను పిల్లన గ్రోవుతోను ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. అంటే వేటేటి ద్వారా మనకి స్తుతించాలనేది ఇక్కడ కీర్తనాకారుడు మనకు తెలియజేస్తున్నాడు. అయితే ఇవన్నీ మనం వాడతామా? ఈ వాయిద్యాలు గురించి ఇక్కడ రాశారు కదా, స్వరం